నా పేరు చదలవాడు వీరేంద్ర. వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, మీడియా ప్రతినిధులందరికీ. ఈరోజు ముఖ్యంగా మీ కొబ్బరి తోటలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, 2 రోజుల క్రితం యమలావతుల దిలీప్ కుమార్ అనే ఆయన ఒక ఇంట్లో ప్రెస్ మీట్ కండక్ట్ చేశాడు. ఆయన పక్కన కూడా ఒక 2 వ్యక్తులను కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళు ఎవరనేది మనం చెప్పక్కర్లేదు. కూర్చోబెట్టుకుని ఆయన నోటికి వచ్చిందలా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా ఆయనకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చినందుకు మేము కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలే సిగ్గులేని మాటలు. మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా సత్యదూరం అని చెప్తారు 10 సార్లు. దిలీప్ కుమార్ మీద సత్యదూరమైన మాటలు అంటున్నారని. అసలు సత్యానికి ఆయనకి సంబంధం లేదండి. ఈ నోటి నుంచి వచ్చేదంతా అసత్యమే. ఆ సత్యదూరమైన మాట కూడా సిగ్గుపడుతుంది ఇవాళ. ఈయన వాడి ప్రెస్ మీట్లోకి వెళ్ళా సత్యదూరం అనే మాట కూడా సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది ఈరోజు. తెలుగులో ఏమైనా పదాలు ఉంటే ఆ పదాలు కూడా సరిపోవండి ఆయన మనం వర్ణించడానికి. ఆయన వచ్చేదే ప్రెస్ మీట్కి సత్యదూరమైన మాటలు చెప్పడానికి. ప్రతిదీ నోటుకు వచ్చిందలా మాట్లాడుతూ ఉంటాడు, పేపర్లు తెస్తాడు. నేను అందరు ప్రజలకు తెలియజేసుకుంది ఒకటే, ఇప్పుడు ఈ ఆస్తి అనేది కొండపల్లి వాళ్ళది. అయితే కొండపల్లి వాళ్ళు మాట్లాడాలి. ఈయనేం మాట్లాడతారు? ఈ యమలావతుల దిలీప్ కుమార్ని కొండపల్లి ఫ్యామిలీ ఏమైనా దత్త తీసుకుందా, లేదా ఈయనకి తెలియదు ఏమన్నా ఉందా వీళ్ళకి మధ్యలో? ఈయన ఎందుకు వస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. దత్త తీసుకున్నాను, నేను దత్తపుత్రుని కొండపల్లి ఫ్యామిలీకి వాళ్ళ తరపున నేనే ఒకళ్ళతో తీసుకున్నానని చెప్పాడు అనుకోండి, పర్లేదు. ఈయనకి ఏ సంబంధం? ఈ సైటు ప్రత్యేకంగా చెప్తున్నారు క్లియర్గా. ఈ సైట్ అన్నది 2 ప్రైవేట్ వ్యక్తులు వాడవండి అన్నారు. మీరు 3వ వ్యక్తి కదా, మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఓ డాక్యుమెంట్ చూపిస్తారు, 16/99 డాక్యుమెంట్ ఉంది, దానిలో వాళ్ళు కోర్టులో రాశారు, కోర్టులో ఉందని చెప్పారని. అది చెప్పిన కింద ఫస్ట్ 2 లైన్లు చదివారు, మిగిలిన లైన్లు కూడా చదవాలిగా. అది క్లియర్గా చెప్పారుగా, కోర్టు మీకు హక్కు లేదని తీసేసింది. తీసిన తర్వాత వాళ్ళు పంచుకున్నాక లేఅవుట్ అయింది తర్వాత అమ్మారు అని. పైగా ఇది 379/1A అని, వీళ్ళు 1 వేసుకుని తప్పుడు ప్లాన్లు తీసుకున్నారని నిన్న చీటర్స్ అని చెప్తున్నారు. నీకన్నా చీటర్ ఎవరు లేరు బందర్లో. కొబ్బరి తోటలో ఏ ఇంటికి వెళ్ళి అడగండి, చీటర్ అంటే ఎవరైనా చూపిస్తారు. ప్రతి ఒక్కరు బందర్లో ఎవరైనా చీటర్ అనేసరికి ఇంక అక్కర్లేదు. కొబ్బరి తోటలో చీటర్ అని అడ్రస్ రాస్తే చాలు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మీ ఇంటికి పోస్ట్. అది నీ పరిస్థితి. నేను బందర్ ప్రజలు తెలియజేసిన ఏమనుకుంటే, కొబ్బరి తోటలో ఉన్న ప్రజలు ఎవరు మాకు సానుభూతి తెలపలేదని, వాళ్ళ చుట్టూ ఎవరు రాలేదని చెప్తున్నారు. వాళ్ళు కూడా భయపడుతున్నారండి. కొబ్బరి తోటలో ఉన్న ప్రజలు సాయంత్రం 7 దాటిన తర్వాత మమ్మల్ని కలుస్తున్నారు. ఏమన్నంటే పగలపూట కనిపిస్తాయండి, ఆ దరిద్రుడు ఆడి కంటపడ్డాం అనుకోండి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, ఆడి మౌన్ చూసినా కానీ మాకు దరిద్రం అనిపిస్తుంది పొద్దున పూట అని చెప్తున్నారు వాళ్ళు. అలాంటి దరిద్రుడి మధ్యలో మేము తిరుగుతున్నామండి. అక్కడికి కొబ్బరి తోటలో ఇప్పటికి 2-3 ఫ్లాట్లు కొనుక్కున్నాను, లేకపోతే అవన్నీ కూడా అమ్మేసి ఎట్టుకొట్టి వెళ్ళిపోయాము. ఆ దరిద్రం మేము పొద్దున్న లేస్తే చూడాల్సి వస్తుంది. పొద్దున్న లేస్తే చెత్తోడు వస్తాడు ఎవరింటికన్నా, కానీ మాకు దరిద్రుడు వస్తాడు ఎదురు. ఈడంటాడు చీటర్ అని. ఒక చీటర్ని మేము ఇంటి దగ్గర పెట్టుకుని రోజు ఆడి మౌన్ చూడాల్సి వస్తుందండి. అసలు లేచిన కానీ వీడు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలు. ఆయన ఎంతో గౌరవిద్దాం అనుకున్నాం, ఇప్పటికీ కూడా ఫ్రస్ట్రేషన్ తెగొచ్చేస్తుందండి. ఇంకా అక్కడికి దిలీప్ గారు అందాం అనిపిస్తుంది, కానీ అనుభూతి అవ్వట్లేదు. ఆయన నిన్న మాట్లాడిన మాటలకి ఎందుకులేండి ఆడనకూడదు, బాధపడతాడు, వయసులో పెద్దాడు, వాళ్ళు ఆడన్నా ఈడన్నా అంటాడు. మేము కూడా అనగలం.